హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ వివి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని గారితో ఉన్నాము. ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి మేడం? ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే మనకి వచ్చేసి మిస్డ్ పీరియడ్ అనమాట. పీరియడ్ మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ రోజే ఇఫ్ వి చెక్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్టు కాబట్టి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ పాజిటివ్ వస్తుంది కూడా ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్ అండ్ ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్. అండ్ దాని తర్వాత వాళ్ళకి నాజియా రావడము, వామిటింగ్స్ సెన్సేషన్ రావడము, అండ్ కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము, అండ్ బ్రెస్ట్ టెండర్నెస్. బ్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి దే విల్ హ్యావ్ బ్రెస్ట్ టెండర్నెస్ కూడా ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో చాలామంది ఫస్ట్ చీఫ్ కంప్లైంట్ వచ్చేసి వామిటింగ్స్ అనమాట. ఎక్కువ నాజియా, వామిటింగ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏది తినలేకపోవడము, ఏది తిన్నా వెంటనే వామిటింగ్ అవ్వడము, ఏది తినాలనిపించకపోవడము, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో దానికి పర్టికులర్గా మనం ఏం చేయాలి అని అంటే మనం తినే ఫుడ్ని కొంచెం కొంచెం పోర్షన్స్లో ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. ఎవ్రీ 2 అవర్స్కి కొంచెం కొంచెంగా తినడం. 3 సార్లు తినేది 6 టైమ్స్ తినాలన్నమాట. అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం. అండ్ కొన్ని పర్టికులర్ ఫుడ్స్ వాళ్ళకి ఎక్కువ నాజియేటింగ్ అనిపిస్తాయి అనమాట. ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి వాళ్ళకి. కొంతమందికి ఎగ్ స్మెల్ పడదు, అట్లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, స్వీట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇట్లాంటివి. అండ్ లేట్ నైట్స్ తినడం కన్నా కొంచెం ఎర్లీగా తినేసి ఉండడం బెటర్ అనమాట. అండ్ ఇంకో వన్ ఆఫ్ ద కంప్లైంట్ వచ్చేసి కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు. దానికి కూడా మనం ఎక్కువ ఫైబర్ డైట్ అంటే కీరా, క్యారెట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. నార్మల్ డెలివరీ అవుతుందని ఎప్పుడు చెప్పవచ్చు మేడం? సో ఫస్ట్ చాలామంది పేషెంట్స్ ఫస్ట్ విజిట్లోనే ఇట్లా కన్సీవ్ అవ్వగానే రావడంతో నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అని అడుగుతారు. కొంతమంది 30 వీక్స్కి అడుగుతారు, కొంతమంది 37 వీక్స్కి అడుగుతారు. సో పర్టికులర్గా ఈ జెస్టేషన్లో ఇలా చెప్పగలుగుతాం నార్మల్ అవుతుంది అని ఏం లేదు. డెలివరీ అయ్యే వరకు కూడా మనం ఎవరైనా చెప్పలేం ఖచ్చితంగా తినకు నార్మల్ అవుతుంది, తినక సెక్షన్ అవుతుంది అని. సో నార్మల్ డెలివరీ అనేది ఒక ప్రాసెస్ అనమాట. అండ్ వచ్చేసి ఇంకేంటంటే మదర్ అనేది హెల్తీగా ఉండాలి. ఫస్ట్ థింగ్, మదర్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం కానీ, తనకి ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ ఉండడం, షుగర్ ఉండడం, ఇట్లాంటివి ఏం జరిగితే ఆటోమేటిక్గా హిండర్ చేస్తాయి ఇవన్నీ. మనం చేసే ప్రయత్నాన్ని మొత్తం కొంచెం తక్కువ చేస్తాయి ఆటోమేటిక్గా. సో తను ఫస్ట్ హెల్తీగా ఉండాలి. అండ్ ఉమ్మినీరు అనేది బాగుండాలి. అండ్ బేబీ పొజిషన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఉండాలి. అండ్ వన్స్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి పెయిన్ స్టార్ట్ అవ్వవు. ఒక 40 వీక్స్ వచ్చే వరకు కూడా పెయిన్ స్టార్ట్ అవ్వవు అనమాట. సో మనం ఇండ్యూస్ చేసినా కూడా ఆ పెయిన్స్కి బేబీ అనేది తట్టుకోగలగాలి. అండ్ ఆమె ప్యాసేజ్ ఏదైతే ఉందో అంటే నార్మల్ డెలివరీకి వెజైనా దగ్గర ప్యాసేజ్ ఏదైతే ఉందో అది ఇరకటంగా కాకుండా బేబీకి వచ్చడానికి ఈజీగా ఉండాలి. అట్లాంటి మంచిగా రూమీ వెజైనా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది షార్ట్గా ఉంటారు, అంటే ఒక లెస్ దెన్ 140 సెంటీమీటర్స్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా రూమీ వెజైనా ఉండదు అనమాట. వెజైనా అనేది ఇరుక్గా ఉంటుంది. ఇరుక్గా ఉన్నా కూడా బేబీ స్మాల్గా ఉందనుకోండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా చాలా లాంగ్ ఉన్న వాళ్ళకి రూమీ వెజైనా ఉన్నా కూడా బేబీ ఒక 4 kgs ఉందనుకోండి వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో బేబీ వెయిట్ కూడా మనకు ఒక మ్యాండేటరీ అనమాట అక్కడ. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనం నార్మల్ డెలివరీ చేయగలమా, సెక్షన్ చేయగలమా అని డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదొక ప్రాసెస్. వీళ్ళకి అవుతుందా లేదా అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. అదొక ప్రాసెస్లోనే తెలుస్తుంది మనకి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్కి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎన్నిసార్లు విజిట్ చేయాల్సి ఉంటుంది? టిల్ 28 వీక్స్ మంత్లీ వన్స్ వస్తే సరిపోతుంది. అండ్ రికమెండెడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకోవడము, స్కాన్స్ చేయించుకోవడం అట్లాంటివి చేస్తూ ఉండాలి. సో టిల్ 28 వీక్స్ వన్స్ ఇన్ ఎ మంత్. సో 7 months వరకు వన్స్ ఇన్ ఎ మంత్ వస్తే సరిపోతుంది. అలాగే 28 వీక్స్ నుంచి 35 వీక్స్ వరకు ట్వైస్ ఇన్ అంటే 2 వీక్స్కి ఒకసారి వస్తే సరిపోతుంది అనమాట. ట్వైస్ ఇన్ ఏ మంత్. సో 2 వీక్స్లీ వన్స్ విజిట్ ఉన్నప్పుడు మనం బీపీ చెక్ చేయడము వాళ్ళది అంత, అండ్ రిపీటెడ్ స్కాన్స్ అండ్ డాప్లర్ అంటే బేబీ యొక్క ఫీటల్ హార్ట్ బాగుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత ఒక 35 వీక్స్ తర్వాత నుంచి వాళ్ళకి ఎవ్రీ వీక్ రమ్మని చెప్తాం అనమాట. ఎవ్రీ వీక్ వచ్చే కొద్దీ వాళ్ళకి ఏంటంటే బేబీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఫీటల్ హార్ట్ బాగుందా లేదా, పొజిషన్ బాగుందా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. సో టిల్ డెలివరీ వన్స్ ఇన్ ఏ వీక్ రావాలి వాళ్ళు. ఇంకా ప్రెగ్నెన్సీలో మలబద్ధకం సమస్యతో అబార్షన్స్ అనేవి అవుతాయా మేడం? యూజువల్లీ ప్రెగ్నెన్సీలో మనం మలబద్ధకం సమస్య ఎక్కువ చూస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల మనకి ఏంటంటే డైజెషన్ అనేది స్లో అవుతుంటుంది. అలాగే ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అబార్షన్స్ అవుతాయా అంటే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయిన వాళ్ళకి ఇక్కడ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటాం అనమాట. సర్విక్స్ అనేది షార్ట్గా ఉన్న వాళ్ళు ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం వల్ల ఎక్కువ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అబార్షన్స్ కొన్నిసార్లు స్పాంటేనియస్గా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మాయ కిందికి ఉంటుందో
వాళ్ళు ఎక్కువగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, త్వరగా డెలివరీస్ అండ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే మేజర్గా మనం డైట్లో చేంజెస్ చేయాలి అనమాట. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఫైబర్ రిచ్ డైట్, డైలీ ఒక కీర తినడము, ఒక క్యారెట్ తినడము అలవాటు చేసుకుంటూ ఉండాలి. సో వెన్ కంపేర్ టు మెడికేషన్, మనం న్యాచురల్గా ఏదైనా క్యూర్ చేసుకుంటేనే మనకి హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది. సో మెడికేషన్ ఏదైనా మనం ప్రొలాంగ్డ్ చాలా డేస్ అయితే యూజ్ చేయలేము. చాలా సిరప్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి కాన్స్టిపేషన్ క్లియర్ చేయడానికి. కానీ లాంగ్ టర్మ్గా కావాలి అంటే మన డైట్లోనే మనం చేంజెస్ చేసుకోవాలి. ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. నెలలు నిండాక యూరిన్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి మేడం, అది ఎందుకు? సో వన్స్ నెలలు నిండిన తర్వాత బేబీ హెడ్ అనేది కిందికి వచ్చేస్తూ ఉంటుంది. సో కిందికి వచ్చిన హెడ్ ఏం చేస్తుంది, ప్రెషర్ చేస్తూ ఉంటుంది బ్లాడర్ పైన. సో గర్భసంచికి ముందే మనకు మూత్రం సంచి అనేది ఉంటుంది అనమాట. దాని మీద ప్రెషర్ పడడం వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఊరికే యూరిన్ వచ్చినట్టుగా అనిపించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఒకవేళ గట్టిగా ప్రెస్ చేసినట్టుగైతే రిటెన్షన్ కూడా అవుతుండొచ్చు, అంటే యూరిన్ అక్కడనే ఎక్కువసేపు ఉండడము, బ్యాగ్ మొత్తం నిండిపోయే వరకు. అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బేబీ హెడ్ కిందికి వస్తుంది కాబట్టి మనకి ఇట్లాంటి సిమ్టమ్స్ మనం ఫేస్ చేస్తాము. డెలివరీ తర్వాత వెజైనా సమస్యలను ఎలా ఎదుర్కోవాలి మేడం? ఇమీడియట్లీ ఆఫ్ ద డెలివరీ, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కింద ఎపిసోటమీ అని ఒక చిన్న ఇన్సెషన్ ఇచ్చేసి బేబీ ఈజీగా రావడం కోసం ఇస్తూ ఉంటాం చాలా వరకు. సో వాళ్ళకి అక్కడ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ పెయిన్ ప్రివెంట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైలీ 3 times వామ్ వాటర్లో కొద్దిసేపు కూర్చోవడం, అట్లాంటివి చేయడం వల్ల కొంచెం పెయిన్ తగ్గుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇమీడియట్లీ ఆఫ్ ద డెలివరీ. కానీ కొంతమందికి ఆఫ్టర్ 6 months అలా వెజనల్ లాక్సిసిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. వన్స్ డెలివరీ ఒక 10 centimeters హెడ్ ఆ వెజనల్ నుంచి వచ్చేస్తుంది. దాని తర్వాత అది చాలా లాక్స్ అయిపోతుంది. ఆ లాక్సిసిటీని మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి, స్ట్రెంత్ రీగెయిన్ చేసుకోవడానికి కీగెల్స్ ఎక్సర్సైజెస్ అని మనకి యూట్యూబ్లో సర్చ్ చేస్తూ వస్తుంది. కీగెల్స్ ఎక్సర్సైజెస్ 6 weeks తర్వాత నుంచి అయినా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చేయడం వల్ల మళ్ళీ పోయిన స్ట్రెంత్ను రీగెయిన్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఏ మంత్లో ఎలాంటి అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవాలి? ఫస్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసమని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా చేయిస్తాం అనమాట. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ వచ్చేసి ఒక 5 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 5 weeks చేయిస్తే మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉందా, ట్యూబ్స్లో ఉందా, అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది ఒకటి తెలుస్తుంది. కానీ 5 weeksకి వచ్చేసి మనకి ఫిటల్ హార్ట్ రాదు. సో వైబిలిటీ స్కాన్ అని మళ్ళీ ఒక 7 weeks ఇంకోటి చేయిస్తాము. సో వైబిలిటీ స్కాన్లో మనకి ఫిటల్ హార్ట్ వచ్చిందా లేదా బేబీకి అని తెలుస్తుంది. అండ్ అగైన్ వెన్ కమ్స్ టు ఎన్టీ స్కాన్ 11 to 14 weeks మధ్యలో మళ్ళీ ఒక ఎన్టీ స్కాన్ చేయించాలి. అండ్ దెన్ కమ్స్ టు ద టీఫా స్కాన్. టీఫా స్కాన్లో అన్ని అవయవాలు ఫామ్ అయ్యాయా, బేబీ అంతా నార్మల్గా ఫామ్ అయిందా లేదా అని తెలుస్తుంది అనమాట టీఫా స్కాన్లో. టీఫా స్కాన్ వచ్చేసి 18 నుంచి 22 weeks మధ్యలో ఎప్పుడైనా చేయించవచ్చు. టీఫా స్కాన్ అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ ద గ్రోత్ స్కాన్స్. గ్రోత్ స్కాన్స్ వచ్చి ఒక 28 weeks ఒకటి, 34 weeks ఒకటి, 37 weeks నియర్ ద టర్మ్ అప్పుడు చేయించడానికి వన్ ఆఫ్ ద రీజన్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, అండ్ ఏమైనా కార్డ్ ఉందా లేదా ఇట్లాంటివి చెక్ చేసుకోవడం కోసం టర్మ్ అప్పుడు కూడా ఒక చేంజ్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ మేడం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ పర్సనలీ మీట్ మీ ఇన్ బేబీ క్లినిక్ వనస్థలిపురం. అండ్ ఫర్ అపాయింట్మెంట్స్ మేము ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాం కింద, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.